అందరికీ నమస్కారం. నేను మీ కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఐ రాజమండ్రి. నేను ఈరోజు ఈ వీడియో చాలా బరువెక్కిన హృదయంతో బాధాకరంగా ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మేము క్రైస్తవులుగా ఆంధ్రప్రదేశ్లో మేము కూడా ట్యాక్స్లు కడుతున్నాం. మేము కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళమే. మేము మైనార్టీ, మతపరంగా మైనార్టీలు అయినా కానీ మరి మేము కూడా మరి ప్రస్తుత ప్రభుత్వం గెలవడానికి కారణమైన వ్యక్తులమే. మరి అటువంటి క్రైస్తవుల్ని మరి గత కొద్ది కాలంగా మరి రాష్ట్రంలో చాలా అగౌరవం అని చెప్పను కానీ సరి అయిన విలువ లేకోకుండా పోతుంది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నిన్నటి రోజుని మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కోనసీమ అంబేద్కర్ జిల్లాలో మరి చెయ్యేరు గ్రామంలో నిన్న టూర్ ప్రోగ్రాంలో అక్కడ ఒక ప్రసంగం చేస్తూ, ఆ ప్రసంగంలో మరి సందర్భం ఏం వచ్చిందో నాకు తెలియదు కానీ ఆ ప్రసంగంలో మత విద్వేషాల గురించి, కమ్యూనల్ హార్మోనీ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఎంత ఓపెన్గా మాట్లాడారంటే, ఒక ముస్లిం కత్తితో పొడిచి చంపితే ఆ ముస్లిం మళ్ళీ ఇంకో 10 మందిని చంపి మొత్తం మీద అలాగా మత విద్వేషాలు రగిలిపోయి కమ్యూనల్ హార్మోనీ వచ్చేస్తుంది అనే విధంగా వచ్చేసిది అంతకుముందు అని చెప్పి ఆయన మరి విపులీకరించి చెప్పడం జరిగింది. మరి గతంలో కూడా వీరు తిరుపతిలో లడ్డు విషయంలో కూడా అక్కడ ఏదో కల్తీ జరిగిందని చెప్పి మరి చాలామంది హైందవ సోదరులు, సనాతన ధర్మం ఆలోచించేవాళ్ళు మానసికంగా ఎంత కృంగిపోతారో ఆలోచించుకోకుండా మరి ఉన్నతమైన స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా విపులీకరించి పంది కొవ్వు నుండి, ఎద్దు కొవ్వు నుండి, జంతువుల కొవ్వు నుండి తీసిన నెయ్యి కల్తీ చేసి దాన్ని తిరుపతి లడ్డు తయారు చేశారు అని చెప్పి చెప్పడంతోనే మరి ఎంతో చిన్నప్పటి నుంచి మరి 90 ఏళ్ళు 80 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా ఆ తిరుపతి మహాపుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఎంతో పవిత్రంగా చూసుకుంటూ మరి ఆ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా ఆరగిస్తారు. మరి వారు తినేసిన తర్వాత వీరు ఇలా పబ్లిక్గా చెప్తే మరి వారి పరిస్థితి ఏంటి, వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది, వారు ఈ జన్మలో చాలా పెద్ద పాపం చేసినట్టు మానసికంగా ఎంత కృంగిపోయి ఉంటారు. మరి ఎందుకు ఈ తొందరపాటు? వారే కాదు, మొత్తం ప్రభుత్వంలో ఉన్న చాలామంది కూడా ఇదే మాటలు మాట్లాడారు. సరే, ఇవన్నీ ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందంటే, నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కమ్యూనల్ హార్మోనీ గురించి చెప్తూ ఒక విషయాన్ని రైజ్ చేశారు. అదేంటంటే, ఒక పాస్టరు సాధారణమైన మరణం జరిగితే, సహజ మరణం జరిగితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు అని చెప్పి మరి క్రైస్తవులని అందరినీ కించపరచడం జరిగింది. పాస్టరు అన్నారు తప్ప పాస్టర్ గారు అని కూడా అనలే. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని గౌరవించడం అనేది మరి మానవ ధర్మం అది. అయితే మీకు గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు బహుశా మా ఉద్దేశం వారు క్రిస్టియన్ అవ్వడం వల్ల వారి మీద ద్వేషం అంతా మీరు క్రైస్తవులందరి మీద చూపిస్తున్నారేమో అని మేము చాలా బాధపడుతున్నాం సార్. ఎందుకంటే మీరు ఆ పాస్టర్ మరణం గురించి, ఆ పాస్టర్ అనే మాట చాలా ఎందుకో మీ మాటలో వ్యంగ్యం కనిపించింది. అంటే లక్షలాది మంది, 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది, కోట్లాది మందికి ఆరాధ్యుడైన అయిపోయాడు ఆయన. మరి అలాగే ఫారిన్ కంట్రీస్లో, విదేశాల్లో చాలామందికి ఆయన ఇష్టడు. మరి ఆయన ఒక
అద్భుతమైన ఒక తెలివైన ప్రవచనకర్త, ఆయన క్రైస్తవ ప్రవచనకర్త. మరి అటువంటి వ్యక్తిని చాలా సింపుల్గా ఒక పాస్టరు సహజమైన మరణం గురించి రాజకీయాలు చేస్తున్నారు అని చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. మరి ఎవరు రాజకీయాలు చేస్తున్నారు? క్రైస్తవులు రాజకీయాలు చేస్తున్నారా? ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి సార్. ఒకసారి కేవలం క్రైస్తవులు ఎంత పట్టుదలగా ఎంత బాధపడడానికి, ఎంత మానసిక క్షోభ అనుభవించడానికి గల కారణం మీ ప్రభుత్వంలో ఉన్న మీ పోలీసులు చేసిన అశ్రద్ధ. కేవలం ఎవరో పాస్టర్ చచ్చిపోయాడు ఏముంది లేక మామూలుగా అని చెప్పి పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి క్రైస్తవులందరూ ఒకేసారి వాళ్ళకి బాధ కలిగి, గుండెల్లోంచి బాధ కలిగి, ఆ గుండెల్లోంచి వచ్చిన మంట మీరు చూస్తున్నారు తప్ప ఇందులో మీరు అనుకున్నట్టు ఎవడో ఒకడు ఉండొచ్చు. మరి గత ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఉండొచ్చు. అది మరి రాజకీయాలు వేరు, మతం వేరు కదా. మరి మీరు ఏదో గత రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం క్రైస్తవులను అందరినీ అభియోగం చేయడం అనేది మరి అది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించుకోండి సార్. ఎందుకంటే మీ పోలీసులు చేసిన అశ్రద్ధ. 24వ తారీఖు రాత్రి ఆ పాస్టర్ గారు యాక్సిడెంట్లో చనిపోయారు. అది రోడ్ యాక్సిడెంటా లేకపోతే ఇంకోటా అనేది తర్వాత విషయం. చనిపోయారు. ఉదయం 8:10 112కి ఫోన్ వచ్చింది పోలీస్ కంట్రోల్ రూమ్కి. తర్వాత పోలీసులు వెళ్ళారు. అక్కడి నుంచి శవాన్ని చూశారు. శవం మీద అక్కడ ఉన్న ఫోన్ నెంబర్లో ఆయన శవం దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని ఆయన తాలూకు ఎవరైతే మరణించారో ప్రవీణ్ పగడాల గారి వేలుముద్ర తీసుకుని దాంట్లో లాస్ట్ కాల్ని తీసుకొచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత ఈయన ప్రవీణ్ పగడాల అని చెప్పి ఆయన ఐడెంటిఫై చేయడం జరిగింది. సరే, రూల్ ప్రకారంగా మరి పోలీసులు ఏం చేయాలి? అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ని గార్డ్ చేయాలి. రూల్ ప్రకారంగా ఇంక్వెస్ట్ అక్కడే చేయాలి, శవ పంచాయతీ అక్కడే చేయాలి. కానీ ఏ విధమైన ఎందుకంటే ఆయన ఫలానా అని తెలిసిన తర్వాత కూడా వెంటనే, ఎందుకంటే వాళ్ళ తాలూకు బ్లడ్ రిలేటివ్స్ రావడం లేట్ అవుద్దని చెప్పి వెంటనే అక్కడ అది రోడ్డు పక్కన హైవే పక్కన ఉంది కాబట్టి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురీ వద్ద దాన్ని ఒక అంబులెన్స్లో పెట్టారు. సరే, ప్రవీణ్ పగడాల గారి ముఖం అంతా ఛిద్రం అయిపోయి రక్తంతో నిండిపోయి నోటి మీద 2 పెదాలు అడ్డంగా కట్టయి, నిలువుగా కట్టయి, అది ఏ గొడ్డలతోనో లేకపోతే కత్తితోనో నరికినట్లుగా ఉన్నది. అది దాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు నేను ఎంత అనుభవమైన నేను కూడా మొట్టమొదట ఇది హత్య అని నేను భావించాను. కానీ చూసిన ప్రతి ఒక్కరు మరి ఈ మెడికల్ జ్యూరిస్ప్రుడెన్సీ ఇలాంటి నాలెడ్జ్ లేని మరి సామాన్య మానవులు, సామాన్య క్రైస్తవులు అక్కడ రావడం, ఆయన పాస్టర్ గారి ముఖం చూడడం, గుండెలు బాదుకోవడం, ఏడడం. అదే అతివాదులైతే కాస్త ఆవేశంగా మాట్లాడడం జరిగింది. ఆవేశంగా మాట్లాడిన వ్యక్తుల యొక్క మాటలు తీసుకుని మరి ఇదంతా మరి గత ప్రభుత్వం వాళ్ళు ఈ శవరాజకీయం చేస్తున్నారనే ఒక నిర్ణయానికి వచ్చేసి మరి పోలీసులు చాలా అశ్రద్ధ వహించారు దాంట్లో. ఎందుకంటే ఉదయం 9 గంటలకి 8:20 శవం ఐడెంటిఫై అయింది. 8:20 కాదు, 9 గంటలకు ఐడెంటిఫై అయింది. 9:30కి అంబులెన్స్ని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఏ ఒక్క పోలీస్ అధికారి ఆ శవాన్ని పరిశీలించడానికి కానీ, ఈ దర్యాప్తు చేయడానికి కానీ ఏ ఒక్క పోలీస్ అధికారి అక్కడ రాలే. ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది గవర్నమెంట్ మీద కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ. మీరు చేసిన తప్పులు క్రైస్తవుల మీద రుద్దడం ఎంతవరకు సమంజసం? మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ వారు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు పోలీసు వారికి కానీ, మెడికల్ వాళ్ళకి కానీ, వేరే ఎవరికైనా సరే. మరణించిన వ్యక్తికి కూడా
రైట్ టు ప్రైవసీ అండ్ రైట్ టు డిగ్నిటీ అనేది ఉంటాయి, అది ఎక్కడా పోకూడదు అని చెప్పి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. మరి ఆ డైరెక్షన్ ప్రకారం పోలీసు వారు ఏం చేయాలి? ఆ డెడ్ బాడీ కనీసం మామూలుగా చదువుకోలేని వాళ్ళు పల్లెటూరులో ఎవరన్నా చనిపోతే ఆ డెడ్ బాడీ ముఖం మీద క్లాత్ కప్పి ఆ ముఖాన్ని కవర్ చేస్తారు. మరి అలాంటిది ఇక్కడ పొద్దున్న 9:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజానగరం సిఐ గారు వచ్చే వరకు కూడా ఆ శవం ఎగ్జిబిషన్లో ఉన్నది. ప్రవీణ్ పగడాల్ గారి డెడ్ బాడీ, ఆ ముఖం మీద ఉన్న గాయాలు చూడడం, మరి ఆడవాళ్ళు అయితే మరి క్రైస్తవ స్త్రీలు అయితే అక్కడ రావడం, ఆయన్ని చూడడం, గుండె బాదుకోవడం, బాబోయ్ హత్య చేసేసారు, చంపేశారని చెప్పి కొంతమంది అయితే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం, ఆకాశం వైపు చేతులు చూపించి ప్రభువా వీరి ఆత్మకు శాంతి కలగాలి, వీరి ఆత్మను మీ సెంతకు తీర్చుకోండి అని చెప్పి ప్రార్థనలు చేయడం. మరి కొంతమంది అతివాదులు మరి కొంచెం ఆవేశంగా మాట్లాడడం జరిగింది. సరే వచ్చారు, 2 గంటలకు వచ్చారు, శవాన్ని డెడ్ బాడీని మార్చురీలోకి పంపించారు. సాయంకాలం 6 గంటలకి ప్రవీణ్ పగడాల్ గారు రిలేటివ్స్ వచ్చారు. రిలేటివ్స్ వచ్చిన తర్వాత మరి అప్పటి వరకు రాత్రి 8 గంటల వరకు కూడా మరి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. దానికి కారణం ఏం చెప్తున్నారంటే ఆయన తాలూకు బ్లడ్ రిలేటివ్స్గా రాలేదు కాబట్టి అంతవరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు అని చెప్తున్నారు. మరి రూల్ ప్రకారంగా ఆ రామ్మోహన్ అనే వ్యక్తి ఈ డెడ్ బాడీ ఫలానా అయిందని ఐడెంటిఫై చేసిన తర్వాత మరి ఆయన ఇచ్చిన రిపోర్ట్ మీద మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలిగా, పోలీసులు ఇష్యూ చేయాలిగా, అది చేయలేదు. పోనీ సాధారణంగా రోడ్డు మీద ఏదో అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కానీ లేకపోతే అన్ఐడెంటిఫైడ్ యాక్సిడెంట్లో అన్ఐడెంటిఫైడ్ పర్సన్ ఎక్కడైనా దొరికితే మీరు ఏం చేస్తారు? పోలీసులు విఆర్ఓని పిలిపించి లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి ఒక రిపోర్ట్ తీసుకుని మీరు దర్యాప్తు మొదలు పెడతారు. మరి ఇందులో ఉదయం 8:20 కాల్ వచ్చిన తర్వాత రాత్రి 8 గంటల వరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదు. దానికి కారణం ఎవరికి తెలియదు. సరే, ఇందులో పాపం హర్ష్ కుమార్ గారికి అసలు ఆ ప్రవీణ్ పగడాలని ఆయన ఎవరో కూడా తెలియదు ఆయనకి. ఎవరైతే మహాసేన రాజేష్ గారు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పుకుంటున్నారు ఆయన. మరి ఆయన కూడా వాళ్ళ ఫాదర్ చనిపోతే ఈయన హర్ష్ కుమార్ గారు ఆయన కండోలెన్స్ చెప్పడం కోసం ఆయన ఇంటికి ఉత్తరకంచి వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసి అన్న మీరు రాజమండ్రి వెళ్తున్నారు కదా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి, ఒక పాస్టర్ గారిని ఎవరినో హత్య చేశారట అని చెప్తే ఆయన చెప్పిన దాని మీద హర్ష్ కుమార్ గారు మరి రాజమండ్రి హాస్పిటల్కి రావడం జరిగింది. అక్కడ రాజమండ్రి హాస్పిటల్లో హర్ష్ కుమార్ గారు తెలిసిన కొంతమంది పాస్టర్స్ వాళ్ళు చంపేశారన్న, పాస్టర్ గారిని చంపేశారన్న అంటే ఆయన నార్మల్గానే తీసుకున్నారు. ఎవరో పాస్టర్ గారు అంటే మనకు తెలియదులే, మనకు ఎందుకులే అని ఏదో వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు చూసేసి వెళ్ళిపోయాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి వాళ్ళ కొడుకులు సెర్చ్ చేశారు యూట్యూబ్లో, తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తే ఆయన తాలూకు వీడియోలన్నీ బయటపడిన తర్వాత అప్పుడు ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ప్రవచనాలు, ఆయన యొక్క ప్రసంగాలు విని ఇన్స్పైర్ అయ్యి హర్ష్ కుమార్ గారు కూడా అక్కడికి ఈవినింగ్ రావడం జరిగింది. మరి ఈవినింగ్ వచ్చిన తర్వాత మరి వాళ్ళ వైఫ్ రాలేదు, బావగారు ఇంకెవరెవరో వచ్చారు. అప్పుడు శవ పంచాయతీ జరగలేదు. మరుసటి రోజు అంటే 25వ తారీఖు డెడ్ బాడీ ట్రేస్ అయింది. 26వ తారీఖు ఉదయం మరి శవ పంచాయతీ జరపాలి. మరి ఆ శవాన్ని హాస్పిటల్కి పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్కి సుమారు 1:30 2 గంటలకు పంపించారు. మరి అంత డిలే చేశారు. మరి ఈ డిలేలో మరి ఈ రకరకాల కథనాలు, ఇవి డెడ్ బాడీని చూసిన వాళ్ళు, డెడ్ బాడీ ఇంజరీస్ చూసిన వాళ్ళందరూ ఇది హత్యే, ఖచ్చితంగా హత్య అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు 100కి 99 మంది ఇది హత్య అని నమ్మేవారు. సరే, నేను పోలీస్ ఆఫీసర్ని కాబట్టి నేను సీన్ ఆఫ్ ఆఫెన్స్కి వెళ్ళి చూసిన తర్వాత లేదు ఇది రోడ్ అక్కడ ఉన్న టోపోగ్రఫీ వల్ల
అక్కడ రోడ్డు మార్జిన్లో చిప్స్ ఉన్నాయి. చిప్స్ ఉండటం వల్ల ఆ చిప్స్లో స్కిడ్ అయిపోయి కిందకి వెళ్ళిపోయారు ఆయన అని చెప్పి నేను ఒక నిర్ణయానికి వచ్చి, నేను తెలిసిన మా వాళ్ళందరికీ, క్రైస్తవులందరికీ కూడా, లేదండి ఇది ఎవరో చంపింది కదా, ఇది యాక్సిడెంటే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. నేను కూడా హర్ష్ కుమార్ గారికి చాలా విపులీకరించి చెప్పాను, ఇది యాక్సిడెంట్ 90% యాక్సిడెంటే సార్ అంటే, ఆయన దగ్గర ఉన్న, ఆయనతో ఉన్న వాళ్ళు, తర్వాత మిగిలిన క్రైస్తవులు అందరూ కూడా అది యాక్సిడెంట్ అంటే సెల్ఫ్ యాక్సిడెంట్ అంటే ఎవరు నమ్మట్లే. దానికి కారణం ఏంటంటే, సరే ఆ రోజు ఇన్వెస్టిగేషన్, డెడ్ బాడీ మరి ఎంత కొన్ని వేల మంది ప్రవీణ్ పగడాల గారి శవాన్ని చూడడానికి కొన్ని వేల మంది వచ్చారు 26వ తారీఖు. మరి అన్కంట్రోలబుల్గా మొత్తం ఆ రోడ్డు అంతా నిండిపోయింది, హాస్పిటల్ అంతా నిండిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మరి హర్ష్ కుమార్ గారు, మేము మరి పోలీసుల రిక్వెస్ట్ మీద ఆ డెడ్ బాడీని ఎక్కడైనా ఆపుతారేమో అని భయపడి ముందుగా మేము నడుచుకుంటూ వెళ్ళి ఆ డెడ్ బాడీని సాఫీగా హైదరాబాద్ పంపడం జరిగింది. సరే, అప్పటి నుంచి ఆయన ఇది హత్య అని నిర్ధారణకు వచ్చేసారు, హర్ష్ కుమార్ గారు నిర్ధారణకు వచ్చేసారు. సరే, ఇది ఇలా జరుగుతుండగా పోస్ట్ మార్టం సర్టిఫికేట్ లేట్ అయిపోయింది. సరే, తర్వాత ప్రిలిమినరీ సర్టిఫికేట్ వచ్చింది, దాన్ని బయట పెట్టలేదు. తర్వాత 12వ తారీఖుని పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మరి ఖచ్చితంగా ఇది రోడ్ యాక్సిడెంట్ అని డిక్లేర్ చేశారు. దాంట్లో వచ్చిన సర్టిఫికేట్ కూడా మరి చూస్తే, ఆ రోజు ఒక పోలీసు ఉన్నతాధికారి గారు ఆయన ఏం చెప్పారంటే, ఇది మేము దర్యాప్తు చేసాము, సీసీ ఫుటేజీలు సుమారు 100 సీసీ ఫుటేజీలు వెరిఫై చేసాము. దాంట్లో ఇది ఖచ్చితంగా రోడ్డు యాక్సిడెంట్గానే మాకు తెలిసింది. ఈయన పలానా చోట మందు కొన్నారు, డ్రింక్ కొన్నారు, పలానా చోట లిక్కర్ కొన్నారు అని చెప్పి అన్నీ చెప్పుకుంటూ వచ్చి, ఇది ఖచ్చితంగా ఇది రోడ్డు యాక్సిడెంటే అని దాంట్లో ఒపీనియన్, మెడికల్ పోస్ట్ మార్టం సర్టిఫికేట్లో ఇచ్చిన డాక్టర్స్ ఇచ్చిన ఒపీనియన్ ఏం రాశారంటే, డెత్ డ్యూ టు హెడ్ ఇంజరీ, మల్టిపుల్ ఇంజరీస్ అండ్ కపుల్డ్ విత్ కన్జంప్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అని ఇచ్చారు. మరి నాకు తెలిసి, నేను ఇంతకాలం సర్వీస్ చేశాను, ఇంచుమించుగా నాకు 40 సంవత్సరాలు పోలీస్ సర్వీస్ ఉద్యోగం చేశాను, 26 సంవత్సరాలు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేశాను. మరి ఎన్నో వందల వేలు నేను పోస్ట్ మార్టం సర్టిఫికేట్లు చూసింటాను. ఎప్పుడు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అనేది ఏ సర్టిఫికేట్లోనూ ఉండదు. ట్రేస్ అయిందని ఇస్తారు తప్ప కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, కపుల్డ్ విత్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని చెప్పి ఏ సర్టిఫికేట్లోనూ ఇవ్వరు. కానీ విచిత్రంగా పెద్ద టిపికల్గా ఇక్కడ మరి టీమ్ ఆఫ్ డాక్టర్స్, 3 డాక్టర్స్ పెట్టారు. మళ్ళీ అక్కడ కూడా ఏంటో తెలుసా, మీ క్రైస్తవులు మళ్ళీ అక్కడ గొడవ పెడతారని చెప్పి మా కన్ను మాతోనే పొడిపించడం కోసం 3 క్రిస్టియన్ డాక్టర్స్, లేకపోతే ఎస్సీ డాక్టర్స్ని పెట్టి అక్కడ మళ్ళీ, అంటే వాళ్ళు చెప్పింది నమ్ముతారు కదా వీళ్ళనే ఉద్దేశంతో ఎస్సీ డాక్టర్స్ని పెట్టి పోస్ట్ మార్టం చేయించారు. మరి పోస్ట్ మార్టం చేసిన తర్వాత మరి సర్టిఫికెట్ మరి ఒత్తిడి వల్ల రాశారా, లేక వాళ్ళకి తెలియక రాశారా డాక్టర్స్, నాకైతే మరి ఎందుకు తెలియకుండా రాసేయడం అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అందరూ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, తెలియక ఎందుకు రాస్తారు వాళ్ళు. పోలీసు వాళ్ళు తేల్చాల్సింది, కోర్టు తేల్చాల్సింది కారణం కన్జంప్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అనేది పోలీసు వారు కానీ లేకపోతే కోర్టు వారు కానీ తేల్చాలి. కానీ వీరు డాక్టర్ గారే చెప్పేస్తున్నారు, డెత్ డ్యూ టు హెడ్ ఇంజరీ, మల్టిపుల్ ఇంజరీస్ అండ్ కపుల్డ్ విత్ కన్జంప్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అని చెప్తున్నారు. సరే, మరి ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఏంటంటే, మీరు చూపించిన వీడియోస్లోనే ఆయన మొత్తం 11వ తారీఖు, 23వ తారీఖు బయలుదేరిన, 24వ తారీఖు ఇంటి దగ్గర హైదరాబాద్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి రాజమండ్రిలో చనిపోయే వరకు కూడా ఆయనకి హెల్మెట్ తీయలేదు. చనిపోయినప్పుడు కూడా హెల్మెట్ తలనే ఉంది. మరి క్రైస్తవుల అనుమానం, లేకపోతే హర్ష్ కుమార్ గారి అనుమానం ఏంటంటే, హెల్మెట్ ఉండగా హెడ్ ఇంజరీ ఎలా జరిగింది, అదొక పెద్ద అనుమానం. మీరు ఇచ్చిందే, డాక్టర్ గారు చెప్పిందే. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, వారు చెప్పడం, పోలీస్ ఆఫీసర్ గారు చెప్పడం ఏంటంటే,
ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ వచ్చారు. వాళ్ళు ఆ లోయలో ఉన్న దాంట్లో బండి వెళ్ళి ఆ స్పీడ్లో 70 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి దానికి పైకి జంప్ అయ్యి తిరగబడి ఆయన మీద పడిపోయింది. దానివల్ల ఆ ఇంజరీస్ జరిగినాయి అని చెప్పి వారు చెప్పారని చెప్పారు. ఓకే, అంతా బాగానే ఉంది, నమ్మొచ్చు, అందరూ నమ్మొచ్చు. ఎందుకంటే నేను యాక్చువల్గా 12వ తారీఖు పోలీస్ ఆఫీసర్స్ రివీల్ చేశారు ఇది యాక్సిడెంట్ అని. కానీ నేను అంతకుముందు 10 రోజుల ముందే నేను రాజ్ న్యూస్ వాళ్ళకి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి అక్కడ ఏ రకంగా యాక్సిడెంట్ జరిగి ఉంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను ఏది చెప్పానో అదే మన పోలీస్ ఆఫీసర్ వారు కూడా అదే చెప్పారు. అంటే నేను ఎక్స్పీరియన్స్గా చెప్పాను. వారు అన్ని రకాలు ఎంక్వైరీ చేసి ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ వచ్చి ఇవన్నీ వచ్చిన తర్వాత వారు చెప్పారు. నమ్మొచ్చు, నేను నమ్మాను. నేను అది యాక్సిడెంట్ అని క్లియర్గా నమ్మాను, అందరికీ చెప్పడం జరిగింది. కాకపోతే ఇది ఎక్కడ జరిగిందంటే ఎప్పుడైతే కన్జంప్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అని ఎక్కడైతే అన్నారో అది కాకుండా మళ్ళీ ఆ పోలీసు ఉన్నతాధికారి గారు ఏం చెప్పారంటే మేము ఆల్రెడీ ఇది యాక్సిడెంట్గా తేల్చాము, దీని మీద ఇంకెవరో మాట్లాడటానికి వీల్లేదు, ఎవరైనా మాట్లాడితే మీ మీద కేసులు పెడతాము అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సరే, అక్కడికి కూడా పోలీసు వారు క్రైస్తవులు ఎవరు పెద్దగా పట్టించుకోవాలి. ఎందుకంటే ఎందుకు హైడ్ చేస్తున్నారు, ఈ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ని ఎందుకు హైడ్ చేస్తున్నారు, ఈ ఇంక్వెస్ట్ రిపోర్ట్ని ఎందుకు హైడ్ చేస్తున్నారు పోలీసులు, ఎక్కడ బయటకి రివీల్ చేయట్లేదు అని అనుమానం వచ్చి మొత్తం మీద ఆ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ని రప్పించి చూస్తే ప్రిలిమినరీ పోస్ట్ మార్టం సర్టిఫికేట్లో అక్కడ క్లియర్గా దాంట్లో ఎక్కడ ఆల్కహాల్ వాసన లేదు, స్టమక్లో కానీ సిరస్ క్యావిటీస్లో కానీ ఎక్కడ ఆల్కహాల్ వాసన లేదు అని రాశారు. కానీ ఫైనల్ ఒపీనియన్కి వస్తులోకి అది కపుల్డ్ విత్ ఇథైల్ ఆల్కహాల్ అని రాయటం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి పోలీసులు ఈ ఏదైతే ఈ మన సీసీటీవీ ఫుటేజెస్ తీసుకొచ్చి అది కాక మళ్ళీ డిసీజ్డ్ ఎవరైతే మన ప్రవీణ్ పగడాల్ గారి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన తాలూకు ల్యాప్టాప్ తర్వాత ఐప్యాడ్స్ తీసుకుని వచ్చేసినట్టు, ఆయన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసినట్టు పోలీసులు ఫ్రీజ్ చేయించారని చెప్పి మన హర్ష్ కుమార్ అభియోగం. దానికి ఎవరు సమాధానం చెప్పట్లే. సరే, దాంట్లో మరి ఆయన 19వ తారీఖు మన 18వ తారీఖు గుడ్ ఫ్రైడే, 20వ తారీఖు క్రిస్మస్ కాబట్టి ఈస్టర్ కాబట్టి 19వ తారీఖు ఈవినింగ్ క్యాండిల్ సర్వీస్ చేద్దాం, మనం అక్కడ ఎక్కడైతే డెడ్ బాడీ దొరికిందో అక్కడ క్యాండిల్ సర్వీస్ చేద్దామని ఒక పిలుపునిచ్చారు హర్ష్ కుమార్ గారు. అది క్యాండిల్ సర్వీస్ చేయడం అనేది క్రిస్టియన్ కష్టం. అదేమి తీవ్రవాదం తాలూకు పనులు కాదు, యాక్ట్స్ కాదు, లేకపోతే అది ప్రభుత్వ వ్యతిరేకానికి యాక్ట్స్ కాదు. ఎవరు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని రమ్మని ఎవరు చెప్పలేదు, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇవ్వమని చెప్పి ఎవరు చెప్పలే. కానీ విపరీతంగా పోలీస్ బందోబస్తు పెట్టి ఆ క్యాండిల్ సర్వీస్ని డిస్టర్బ్ చేయడానికి చాలా ప్రయత్నించారు. మరి హర్ష్ కుమార్ గారిని కిడ్నాప్ చేసుకెళ్ళిపోయి ఒక 5 రోజులు 5 గంటలు మరి ఎక్కడ పెట్టారో తెలియకోకుండా, అది కిడ్నాప్ అనే అనాలి, మరి ఆయన్ని బలవంతంగా లాక్కుని వెళ్ళారు, ఎక్కడ పెట్టారో తెలియలేదు. మొత్తం మీద 5 గంటల తర్వాత వాళ్ళ అబ్బాయి ట్రేస్ చేసుకున్నాడు, పలానా చోట ఉన్నారని. అప్పుడు వాళ్ళ అబ్బాయికి తెలిసిపోయింది కదా అని తీసుకొచ్చి ఇంటి దగ్గర హ్యాండ్ ఓవర్ చేశారు ఆయన్ని. సరే, కానీ మరి ఎంతమంది పోలీసులు ఉన్నా సరే మీరు తెలియదు ఆ రోజు మరి ప్రభుత్వం మరి మా ముఖ్యమంత్రి వర్యులకి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయో లేదో తెలియదు, పోలీస్ వర్గాలు చెప్తున్నాయో తెలియదు. ఆ రోజు మరి ఎంతోమంది అమ్మాయిలు, లేడీస్ ఎంతోమంది క్యాండిల్ సర్వీస్కి ఎక్కడెక్కడి నుంచో స్కూటీలు వేసుకుని వచ్చేసారు, ఎంతోమంది కార్లు వేసుకుని వచ్చారు, ఎంతోమంది బై వాక్ వచ్చారు. నిజంగా ఆ రోజు ఎంత తక్కువ చూసుకుంటే 2000 మంది ఉంటారు ఆ రోజు. ఇంతమంది బందోబస్తు హర్ష్ కుమార్ గారిని తీసుకెళ్ళిపోయినా సరే సుమారు 2000 మంది వచ్చి అక్కడ మరి క్యాండిల్ సర్వీస్ చేయడం జరిగింది. సరే, ఇది ఇలా ఉండగా మరి ఇది హర్ష్ కుమార్ గారు మళ్ళీ పిల్లు వేశారు, హైకోర్టులో పిల్లు వేశారు.
మరి 24వ తారీఖు ఆయన ఎక్కడైతే చనిపోయారో అక్కడ ఒక మన సంతాప సభ పెడదాము ఆ రోజు అని చెప్పి ఆయన ఒక పిలుపునిచ్చి అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. సరే, దాంట్లో ఏమైంది, ఆ సంతాప సభని అడ్డుకోవడం కోసం పోలీసులు మరి ఎన్ని రకాలు పాస్టర్లని క్రిస్టియన్స్ని ఎంత అవమానపరిచారంటే, దారుణమైన అవమానం అంట. పాస్టర్స్ని తీసుకెళ్ళి మన క్రిమినల్స్ని బైండ్ ఓవర్ చేసినట్టుగా మరి మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ తహసీల్దార్ దగ్గర తీసుకెళ్ళి మంచి నడతగా ఉండమని చెప్పి బైండ్ ఓవర్ చేసి రోజులు పొద్దున్న తీసుకెళ్ళి సాయంకాలం దాకా టెన్షన్ పెట్టి, ఆ టెన్షన్కి ఒక ఆయన హార్ట్ ప్రాబ్లం వచ్చేసి ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇంకో పాస్టర్ గారు అయితే ఆయన బెడ్ సిక్ అయిపోయారు. ఆయన ఇంత మరి చరిత్ర జరుగుతుంది. ఇది తెలుసా లేదా, మరి గౌరవ ముఖ్యమంత్రి వర్లకి ఇవన్నీ చెప్పారా లేదా తెలీదు. మరి ఇంటెలిజెన్స్ వర్గాలు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్లకి ఇవన్నీ వివరిస్తున్నారో లేదో తెలీదు. మరి వాళ్ళు ఏదో ఆయన ముఖస్తుతికి చెప్పిన మాటలు విని ఆయన అలా అన్నారేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక పాస్టర్ గారి మీద, ఒక పాస్టర్ సహజ మరణం గురించి ఇంత రాజకీయం చేస్తారా అని అడుగుతున్నారు. అది సహజ మరణం? అది ముఖం మీద పెద్ద పెద్ద గాయాలుండి రక్తం ముఖం ఛిద్రం అయిపోయి ఉంటే అది సహజ మరణమా? మరి అది మరి విజ్ఞులైన మన ముఖ్యమంత్రి వారిలే దానికి ఆయన మనసుగా ఆయన సమాధానం చెప్పుకుంటే మంచిది. సరే, ఇది మరి క్రైస్తవులు మనసులో మీరు ప్రభుత్వం కానీ ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ పోలీసు వర్గాలు కానీ ఏమనుకుంటున్నారంటే ఇదంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెనకాలండి ఆడిస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ క్రిస్టియన్స్ అందరూ వైఎస్ఆర్సీపీకి సపోర్టు, ఆయన క్రిస్టియన్ కాబట్టి అని అనుకుంటున్నారు. చాలా తప్పది. ఎందుకంటే క్రిస్టియన్స్కి అన్యాయం చేసింది ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరి మీకు జ్ఞాపకం ఉందో లేదో, మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీ జ్ఞాపకం ఉందో లేదో, 2014లో మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు జీవో నెంబర్ 746, 747 రద్దు చేస్తామని చెప్పి, అలాగే అన్యమత ప్రచారం ఎక్కడైతే అదర్ రిలీజియన్ దగ్గర అన్యమత ప్రచారం చేయడం, అది నిషేధిస్తూ ఒక యాక్ట్ ఎప్పుడైతే పెట్టారో ఆ రెండు మేము రద్దు చేస్తామని ఒక హామీ ఇవ్వడం జరిగింది. కావాలంటే అప్పుడు పేపరు ఈనాడులో మీరు చూడండి, అందులో మొత్తం చాలా హామీలు రాశారు. ఆ హామీల్లో ఇది కూడా ఒక హామీ. మరి దాని గురించి ఎప్పుడూ మరి ప్రస్తావించలేదు. మరి దానివల్ల వారు రాజశేఖర రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసిన చట్టాన్ని దాన్ని వక్రీకరించి చాలామంది గ్రామాల్లో దాన్ని క్యారీ చేసుకుని వెళ్ళారు. గ్రామాల్లో మన హైందవ సోదరులు తెలియక పాపం మీ పాస్టర్లకి ఇలా చర్చి కట్టుకోవాలంటే పర్మిషన్ ఉండాలి, లేకపోతే ప్రసంగం చేయాలంటే పర్మిషన్ ఉండాలి, ప్రేయర్ పెట్టుకోవాలంటే పర్మిషన్ ఉండాలి, ఇలాగ అనుకుని మరి చాలా చోట్ల వాళ్ళు చాలామంది క్రైస్తవుల్ని అభ్యంతర పెట్టడం, లేకపోతే గృహాలలో లేకపోతే చర్చిల్లో అటాక్లు చేయడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. మరి ఈ విషయాలు మరి ప్రభుత్వం దృష్టికి వెళ్తుందో లేదో నాకు తెలియదు. కేవలం ఏంటంటే ఈ చట్టం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. మీరందరూ అనుకున్నట్టుగా జగన్ గారు క్రిస్టియన్ కాబట్టి ఆయన మేము ఇలా అందరూ ఇలాంటి ఆయనే రెచ్చగొడుతున్నారు, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారని అనుకుంటున్నారేమో. జగన్ గారు ఎప్పుడైతే, ఎందుకంటే బైబిల్లో ఉన్నది నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, భూమి మీద కానీ నీటి యందు కానీ ఆకాశం యందు కానీ ఎవరికి సాగిలి పడకూడదు, నమస్కరించకూడదు అని ఉంటుంది అందులో. ఆయన ఎప్పుడైతే మరి కొంతమంది స్వామీజీల దగ్గర సాగిలి పడ్డాడో, ఎప్పుడైతే ఆయన బైబిల్కి వ్యతిరేకంగా వ్యవహరించారో ఆయన మీద చాలామందికి వ్యతిరేక భావం వచ్చింది. అది మీకు తెలుసో తెలీదో, మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి ఇంటెలిజెన్స్ వర్గాలు. అప్పటి నుంచి మీరు ఆయన మీద గౌరవం తగ్గింది. ఆయన మీద కేవలం విజయమ్మ గారు, షర్మిల గారు, అనిల్ గారు వీళ్ళ ముగ్గురు ప్రార్థనలు బహిరంగ సభల్లో ప్రార్థనలు చేయడం, మరి వాళ్ళ మదర్ బహిరంగ సభల్లో చేసే ప్రార్థనకి అందరూ ముగ్ధులైపోయి క్రైస్తవులందరూ వారికి అట్రాక్ట్ అవ్వడం జరిగింది. అంతేగాని వీళ్ళందరూ ఈ ఉద్యమంలో మాత్రం ఈ జరిగే సన్నివేశాల్లో మాత్రం మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెనకాలండి నడిపిస్తున్నారు అనేది మాత్రం చాలా తప్పు.
అది మీరు ఆలోచన నుంచి బయటపడండి ముందు. ఇది కేవలం ఏంటంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారుల బాధ్యత అది. అందులో మరి చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ అనుమానాలు దేనికి వారు సమాధానం చెప్పట్లేదు సరికదా. అడిగిన వాళ్ళ మీద 11 మంది 12 మంది కేసులు పెట్టారు. అందులో ఒకళ్ళని అయితే రిమాండ్కి కూడా పంపించారు దాంట్లో. మరి ఇవన్నీ మరి గౌరవ ముఖ్యమంత్రి వారికి తెలుసో తెలీదో నాకు తెలియదు. మరి ఎందుకో దళిత క్రైస్తవులు మీద ఎందుకో చిన్నచూపు అని నేను అన్నగానే ఎందుకో కొంచెం తేడాగా ఉంది. ఎందుకంటే మీరు ఇన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చారు. మరి నామినేటెడ్ పదవుల్లో మరి నామినేటెడ్ ఎమ్మెల్యే ఒక ఆయన ఉంటారు. మరి దాన్ని ఇంతవరకు ఫిల్ చేయలేదనుకుంటాను, క్రైస్తవ నామినేటెడ్ ఎమ్మెల్యేని. అది కాక జడ్పీస్లోను, తర్వాత మండల ప్రజా పరిషత్తుల్లోనూ, మున్సిపల్ కార్పొరేషన్లో కూడా నామినేటెడ్ పదవులు ఉంటాయి మైనారిటీస్కి. కొన్ని చోట్ల క్రిస్టియన్స్కి ఇస్తారు, కొన్ని చోట్ల ఇవ్వరు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఈ వ్యతిరేకత అనేది కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కల్పించే వ్యతిరేకత, ఇదంతా రాజకీయాలు అని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు సార్. దయచేసి దాంట్లోంచి ఆ దృష్టిలోంచి బయటపడండి సార్. మీకు ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ పోలీసు వారు కానీ సరైన ఫీడింగ్ ఇవ్వట్లేదు మీకు. హర్ష్ కుమార్ గారు ఇప్పటికీ కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు ఆయన. మరి మీరు గత ఎన్నికల్లో కూడా మీరు కాంగ్రెస్తో ప్రయాణం చేశారు. మరి అటువంటి కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన కూడా. మరి ఆయన వైఎస్ఆర్సీపీ అని మీరు ఎలా ఊహించుకుంటున్నారో మరి తెలియదు మీకు. ఆయన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే అన్యాయంగా కేసు పెట్టి మరి 48 రోజులు 50 రోజులు ఆయన జైల్లో పెట్టారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి సార్. మమ్మల్ని శత్రువుల్లా చూడకండి సార్. మేము కూడా మీ రాష్ట్ర ప్రజలే, మేము కూడా చాలామంది ఓట్లు వేసాం. ఎస్పెషల్లీ నా కుటుంబం అంతా, నేను గుండె మీద చేసి చెప్తున్నాను, నా కుటుంబం అంతా తెలుగుదేశంకే పార్టీగా నేను ఓటు వేయటం జరిగింది. మా లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ లోకల్ పొలిటీషియన్స్ని ఎవరిని అడిగినా చెప్తారు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తానో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్నానంటే మీరు బహిరంగ సభలో ఒక మతాన్ని ఉద్దేశించి మాట్లాడడం, దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళడం, దాన్ని ఈ క్రైస్తవుల వల్ల ప్రతిపక్షం క్రైస్తవులు కాబట్టి దాన్ని తిరుపతిలో కూడా జరిగే సంఘటనల గురించి వీళ్ళు విమర్శిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. మరి తిరుపతిలో తొక్కిసలాట్లో అంతమంది చనిపోయారు. ఏ క్రైస్తవుడు అన్నా దాంట్లో నోరిప్పారు ఎవరన్నా? నేను ఒక్కడనే పోలీస్ ఆఫీసర్ని కాబట్టి అక్కడ ఎందుకు జరుగుంటుంది, ఎలా జరుగుంటుంది అనేది విశ్లేషించి ఒక వీడియో చేయడం తప్ప ఎవరూ దాంట్లో ప్రభుత్వాన్ని విమర్శించలే. అది పొలిటికల్గా మీరు విమర్శించుకుంటారు సార్. అది మాకు అనవసరం. అది ఒక రిలీజియన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మీరు కంటిన్యూగా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తుంటే మరి ప్రభుత్వంలో ఉన్న ఉన్నత స్థానంలో ఉన్న ముగ్గురు కూడా క్రైస్తవులని ఎందుకో చిన్న చూపు చూసి అప్పుడప్పుడు ఒక చొరకలు వేస్తున్నారు, అప్పుడప్పుడు వ్యంగ్యంగా మాట్లాడడం కూడా జరుగుతుంది. ముగ్గురు అంటే మరి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే స్పీకర్ గారు కూడా, డిప్యూటీ స్పీకర్ మరి ఆయన డిప్యూటీ స్పీకర్ అనుకుంటాను, వారు కూడా ఎక్కడో ఏదో జరిగితే దానికి క్రైస్తవులకి మరి ముడిపెట్టడం అది ఎంతవరకు సమంజసం ఆలోచించండి సార్. మేము కూడా ఈ రాష్ట్రంలో మేము కూడా పౌరులమే, మేము కూడా ఓటర్లమే. దయచేసి వీలైతే దీన్ని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయించండి సార్. నేను హత్య అని చెప్పట్లేదు సార్, నేను ఖచ్చితంగా హత్య అని చెప్పట్లే. హత్య అని అనుకునే వాళ్ళకి వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నేను ఫస్ట్ నా వీడియో మీరు ఒకసారి వింటే తెలుస్తుంది. రాజ్ న్యూస్లో మీ పోలీసు వారు డిస్క్లోజ్ చేయకముందే 10 days 1 week ముందే నేను ఇది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అని చెప్పి డిస్క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను ఎంత బాధగా మాట్లాడుతున్నానంటే కారణం మరి ఎందుకో మరి నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి వారు మాట్లాడిన మాటలకి నాకు కొంచెం బాధ కలిగి
నేను మాట్లాడడం జరుగుతుంది. కానీ నాకు 70 సంవత్సరాలు. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నా రాబోయే తరాలకి నేనేం సందేశం ఇవ్వాలి? కాబట్టి నేనేం వర్గాలను రెచ్చగొట్టడం కానీ లేకపోతే ఇంకోటి కానీ కాదు. నేను కేవలం మీకు విన్నవించుకుంటున్నాం, మా విజ్ఞప్తి మీకు విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే హర్ష్ కుమార్ గారు పెట్టిన దానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే హత్య అని ఎవరు అనుకుంటారో హత్యని ఉద్దేశం ఉంచే వాళ్ళందరూ అక్కడ రండి అని చెప్పి ఒక మాట అన్నాడు ఆయన. మరి మేమెందుకు వెళ్తాం? హత్య అనుకున్న వాళ్ళు మేము వెళ్తాం. కాకపోతే ఏంటంటే ఆయన మీద గౌరవం కొలిది అక్కడికి వెళ్తాం. అంతేగాని అది హత్య అని మేము ఎవరో దానికి చెప్పట్లేదే. కొంతమంది హత్య అని ఫారిన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు కూడా హత్య అని చెప్పి దాన్ని వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకున్న అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మీరు ఒక్క ఇండియాలోనే ఒక 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇతనికి వాల్యూ ఉందని అనుకోకండి సార్. ప్రపంచం మొత్తం యావత్ ప్రపంచంలో ఆయన తెలిసిన చాలామంది ఉన్నారు, ఆయనకు తెలిసిన వాళ్ళు. ఎందుకు ఈ వ్యత్యాసం ఎందుకు సార్? మరి అదే మీటింగ్కి ముందు ఒక 10 రోజుల ముందు ఎంతో రాజమండ్రిలో వక్ఫ్ బిల్కి వ్యతిరేకంగా మరి ఇంచుమించుగా 15-20 వేల మంది ముస్లిమ్స్ ఒక పెద్ద ప్రొసెషన్ తీశారు రాజమండ్రిలో. మరి నాకు తెలిసి రాజమండ్రిలో అంత పెద్ద ప్రొసెషన్ నేను ఎప్పుడు చూడలే. అంత పెద్ద ప్రొసెషన్ తీశారు. పోలీసు వారు బందోబస్తు కూడా చేశారు. అలాగే మరి యుద్ధం జరుగుతుంది కాబట్టి సైనికులకి మనం సపోర్ట్ చేస్తూ ఆ రోజు మరి ప్రభుత్వం తరపునో లేకపోతే పార్టీ తరపునో తెలియదు, ఒక పెద్ద ప్రొసెషన్ వెళ్ళింది. దాన్ని కూడా సక్సెస్ఫుల్గా పోలీసుల దగ్గరుండి బందోబస్తు చేశారు, అన్నీ చేశారు. మరి కేవలం ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తికి మరి సంస్మరణ సభ పెట్టుకోవడానికి మరి అభ్యంతరం ఏంటో మరి మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇందులో అందరూ అనే మాట ఏంటంటే మీకు తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనుకుంటాను సార్. హర్ష్ కుమార్ గారికి పొలిటికల్ అవి ఎవరో అంటున్నాళ్ళండి, మన మహాసేన్ రాజేష్ గారు అంటున్నారు. హర్ష్ కుమార్ అంట రాజకీయ నిరుద్యోగంట, పొలిటికల్గా ఆయనకి మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడంట దీంట్లో. మరి పొలిటికల్గా మైలేజ్ కోసం ప్రయత్నించేవాడైతే అనంతపూర్లో ఎవడో ప్రెస్ రిపోర్టర్ని ఎవడో చంపేస్తే అక్కడికి 10 సార్లు తిరుగుతాడు. అలాగే ఎక్కడో జాయ్ జమీమా అని ఒక అమ్మాయిని అన్యాయంగా పోలీసులు అరెస్ట్ చేశారు. అన్యాయంగా 4-5 కేసులు పెట్టేసి ఈ రోజుకి 8 నెలల నుంచి ఆ అమ్మాయిని జైల్లో పెట్టి నలుపుతున్నారు, రకరకాలు పెట్టి నలుపుతున్నారు. దాని గురించి ఎందుకు వెళ్ళాడు ఆయన? అలా వెళ్ళినందుకు మళ్ళీ ఆయనకి ఈ అమ్మాయికి ఉన్న సంబంధం గురించి మరి ఎంత డీప్ విచారణ జరుగుతుంది. ఇవన్నీ మరి రాజమండ్రిలో ఎవరో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం వాళ్ళు ఆయన దగ్గరికి వస్తే వాళ్ళ గురించి వెళ్ళి నిలబడినందుకు గాను ఆయన 45 రోజులు 48 రోజులు ఆయన జైల్లో పెట్టారు. అన్ని తప్పుడు సెక్షన్లు వేసి జైల్లో పెట్టారు. మరి ఇలాగే ఎక్కడో చీరాల్లో కిరణ్ కుమార్ అని ఆయన చంపేశారు, అక్కడికి వెళ్ళాడు. ఇవన్నీ పొలిటికల్ మైలేజ్ కోసమా? ఎందుకు రాజమండ్రిలో ఆయనకు పొలిటికల్ ఏం కావాలి? ఆయనకి రాజమండ్రి రిజర్వేషన్ కదా, రాజమండ్రి ఎస్సీలకి ఎవరు, ఆ ఎస్సీలకి ఇచ్చేది ఎక్కడ కోనసీమలో ఉంటుంది. మరి ఈయన వెళ్ళి కోనసీమలో చేసుకోవాలి, కానీ ఇక్కడ ఎందుకు చేస్తున్నాడు? ఇవన్నీ ఆలోచించండి సార్. అతని దగ్గర ఏదో కొద్ది గొప్ప డబ్బులు ఉన్నాయి, ఏదో చేయాలి, మనుషులకి తన సమాజానికి ఏదో న్యాయం చేయాలి, సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏదో చేస్తున్నారు. దానికి రాజకీయ కలర్ పులిమి ఈ రకంగా మొత్తం క్రైస్తవులందరినీ కూడా ఒక తీవ్రవాదుల్లాగా మరి అలాగే అనుకున్నారు. ఎందుకంటే మీరు తహసీల్దార్ గారి దగ్గర తీసుకెళ్ళి బైండ్ ఓవర్ చేయించడం ఏంటి సార్ పాస్టర్ని? ఇది ఎంత దారుణం సార్ ఇది. మా వాళ్ళు అమాయకులు కాబట్టి ఎవరు పోన్లే మనకు సంతకమే కదా పెట్టించామని వస్తున్నారు. రేపు పొద్దున్న ఎవరో కిట్టని వాళ్ళు ఈ బైండ్ ఓవర్ చేసిన దాని గురించి మరి దాన్ని పెద్దది చేసి దాన్ని చేస్తే వారి భవిష్యత్తు ఏంటి? ఆలోచించండి సార్. మీరు ఖచ్చితంగా మీరు న్యాయం చేయగలరు, మాకు న్యాయం చేయగలరు. ఇందులో మీరు ఏం చేయక్కర్లేదు సార్. దాన్ని రీఇన్వెస్టిగేషన్ చేయొచ్చండి. పోనీ ఈ క్రైస్తవులు అనుమానిస్తున్నట్టు కాబట్టి ఆ అనుమానాన్ని నివృత్తి చేయండి. మీరేం మర్డర్ కేసుగా ఇన్వెస్టిగేషన్ చేయొద్దు, ఎవరిని అరెస్ట్ చేయొద్దు. అరెస్ట్ చేయమని కూడా మేము చెప్పం. అందులో ఎవరో వైఎస్ఆర్సీపీలో ఉన్న
పాత ఆ, మన మైనారిటీ కమిషన్ అతన్ని పంచాయతీదారుల్లో పెట్టాడు. ఆ పోలీస్ ఆఫీసర్లు మీరే పెట్టుకున్నారు. ఆయన ఏమైనా మేము పెట్టమన్నామా? ఆయన ఎక్కడో వైజాగోడు, ఇంకోటి ఎవడో విజయవాడోడును, వాళ్ళని తీసుకొచ్చి పంచాయతీ పెద్దలుగా పెట్టి వాళ్ళు ఏదో చెప్పారని 4-5 పేర్లు రాధా మనోహర్ దాసు ఇంకెవరెవరి పేర్లు చెప్తే ఆ పేర్లు ఇంక్వెస్ట్ శవ పంచాయతీల రిపోర్ట్లో రాసేసి దాన్ని మీరే దాచుకున్నారు. దాన్ని ఎవరు అడిగారు? వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేయమని చెప్పారు? ఎవరైనా హర్ష్ కుమార్ గారు ఏమైనా అరెస్ట్ చేయమని చెప్తున్నాడు ఆయన్ని? ఆయన క్లియర్గా ఆయన వీడియోలో చెప్తున్నాడు వాళ్ళకి అంత సీన్ లేదు, వాళ్ళు ఏదో చెప్తున్నారు తప్ప వాళ్ళకి అంత ఇది లేదు, వాళ్ళు హత్యలు చేసే అంత ఇది లేదని చెప్పారు. ఆయన ఎవరో పాపం ముస్లిం ఆయన ఏదో చంపేశాడని ఆయన మీద కూడా చాలా నిందలేస్తున్నారు. కాబట్టి ఒకసారి ఇంటెలిజెన్స్ వాళ్ళని మళ్ళీ సరిగా ఎంక్వైరీ చేయమనండి సార్, దయచేసి ప్లీజ్. ఇది నేను ఏదో ఆవేశంగా మాట్లాడట్లేదు సార్, మా బాధను మీకు విన్నవించుకుంటున్నాం. మీరు మా తండ్రి లాంటి వారు, మా రాష్ట్రంలో క్రైస్తవులందరికీ తండ్రి లాంటి వాడు. మీరు న్యాయం మీరు చేయకపోతే ఇంకెవరు చెప్తారు సార్? ఎవరు చేస్తారు? ఆలోచించండి సార్. అనవసరంగా క్రైస్తవుల్ని తీవ్రవాదులుగా సృష్టించకండి సార్. అంటే పబ్లిక్లో ఆ రకమైన మీరు మరి ఎందుకు ఆ కమ్యూనల్ హార్మోనీ గురించి ఎందుకు ఎత్తారు? మధ్యలో ఈ పాస్టర్ గారి గురించి ఎందుకు మాట్లాడారు? ఆ కాంటాక్ట్స్ ఏంటి? పూర్తిగా నాకు అర్థం కాలేదు. మరి మీ ఉద్దేశం ఏంటో నాకైతే తెలీదు. ఒకవేళ మేమేమన్నా పొరపాటు అర్థం చేసుకున్నట్టయితే క్షమించండి సార్. కానీ మేము 2 చేతులు జోడించి 2 చేతులు కట్టుకుని మీకు గౌరవంగా విన్నవించుకుంటున్నాం సార్. ఈ సమస్యని పరిష్కరించండి. ఈ సమస్యని స్మూత్గా పరిష్కరించండి సార్. ఏ రకంగా పరిష్కరించాలి అది ఆలోచించండి, పరిష్కరించండి ప్లీజ్.